హాయ్ గైస్, ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాస్ అనేది కంటిన్యూ చేద్దాం. మనం ఇప్పుడు అంబుష్ మార్కెటింగ్ గురించి చూద్దాం. అంబుష్ మార్కెటింగ్ అంటే ఏం లేదు. అంబుష్ మార్కెటింగ్ ఈజ్ మార్కెటింగ్ ఆఫ్ ప్రోడక్ట్ వైల్ సమ్ అదర్ ప్రోడక్ట్ ఈజ్ మార్కెటింగ్ ఇన్ సేమ్ రూట్. అంటే ఒక ప్రోడక్ట్ అనేది మార్కెట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్వర్టైజ్మెంట్లోనే అనుకోండి, ఒక ప్రోడక్ట్ అనేది మనం మార్కెట్ చేస్తున్నాం. అదే యాడ్లో ఇంకో ప్రోడక్ట్ కూడా గురించి కూడా మనం చూపిస్తున్నాం. అదే అంబుష్ మార్కెటింగ్ అనమాట. అంటే ఒక ప్రోడక్ట్ మార్కెట్ చేస్తూ ఇంకో ప్రోడక్ట్ కూడా మార్కెట్ చేసేస్తున్నాం అనమాట మనం. ఫర్ ఎగ్జాంపుల్ బాగా క్లియర్గా చెప్పాలంటే కనుక మనం ఒక పెన్ మార్కెట్ చేస్తున్నాం అనుకుందాం. ఆ పెన్కి ఒక పెన్సిల్ కూడా దాంతోపాటు సేల్ చేస్తున్నాం అని చెప్పి ఆ పెన్సిల్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మనం ఇస్తున్నట్టయితే కనుక రెండు మార్కెట్ చేస్తున్నట్టుగా. జనరల్గా మనం మార్కెట్ చేసేది పెన్ మాత్రమే, బట్ దాంతోపాటు పెన్సిల్ ఫ్రీగా ఇస్తూ దాని యొక్క క్వాలిటీస్, దానివల్ల ఉండే అడ్వాంటేజెస్ కూడా మనం చెప్తున్నాం. అది అంబుష్ మార్కెటింగ్ కిందకి వస్తుంది. అలాగే విరాట్ కోహ్లీ కూడా ఏదో మ్యాచ్ సిఎట్ టైర్స్ గురించి మార్కెట్ చేస్తూ ఇండియాకి సంబంధించిన మ్యాచ్ గురించి కూడా మార్కెట్ చేశాడు. అది కూడా అంబుష్ మార్కెటింగ్ కిందకే వస్తుంది. అంటే ఒక ప్రోడక్ట్ ఆఫ్ సర్వీస్ అనేది మార్కెట్ చేస్తూ అదే సేమ్ రూట్లో ఇంకో ప్రోడక్ట్ ఆఫ్ సర్వీస్ గురించి కూడా మార్కెట్ చేయడం అంబుష్ మార్కెటింగ్ అనమాట. అండ్ దెన్ కాజ్ మార్కెటింగ్. అంటే ఇక్కడ అంబుష్ మార్కెటింగ్లో మనం ఒకటి అర్థం చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రీ ఆఫర్స్ గురించి చెప్పాను, అది మాత్రమే కాదు. విరాట్ కోహ్లీ యాడ్ కూడా మీరు ఒకసారి చూడాలి. అంటే ఒక ప్రోడక్ట్ అనేది మార్కెట్ చేస్తూ పనిలో పని ఇంకొక ఈవెంట్ ఆర్ ఇంకో సర్వీస్ ఆర్ ప్రోడక్ట్ని కూడా మార్కెట్ చేయడం అనమాట. ఒకసారి ఆ యాడ్ మీకు చూపిస్తాను. అది ఎంఆర్ఎఫ్ టైర్స్ అనుకుంటా, నాకు ఆ వీడియో దొరకలేదు. అండ్ నేను అది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో దానికి సంబంధించి వేరేదైనా పెడతాను. రీసెంట్గా వరల్డ్ కప్కి కూడా మహమ్మద్ సిరాజ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా గురించి తెలియజేస్తూ థమ్సప్ యాడ్ అనేది చేశారు. మేబీ అవి కూడా అంబుష్ మార్కెటింగ్ కిందకి రావచ్చు. ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్స్ అనేవి నాకు దొరికినప్పుడు నేను ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. కాజ్ మార్కెటింగ్ సంథింగ్ ఫర్ సోషల్ కాజ్. ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్. సోషల్ కాజ్ కోసం మార్కెటింగ్ చేసేది ఏదైనా సరే కాజ్ మార్కెటింగ్ అవుతుంది. అండ్ రిలేషన్షిప్ మార్కెటింగ్, ఇట్ ఈస్ ఎనీ టైప్ ఆఫ్ మార్కెటింగ్ విచ్ ఇంక్లూడ్ ద స్ట్రాటజీ ఆఫ్ మెయింటైనింగ్ రిలేషన్షిప్ విత్ కన్జ్యూమర్. ఏ మార్కెటింగ్ అయినా అవ్వచ్చు. రిలేషన్షిప్ మార్కెటింగ్ అంటే ఎనీ మార్కెటింగ్ టైప్లో ఒక పార్ట్ అంతే అది. బట్ ఏంటంటే ఏ మార్కెటింగ్ అన్నా, వీటిలో ఏ మార్కెటింగ్ అయినా కావచ్చు, వాటిలో ఒక పార్ట్ రిలేషన్షిప్ మార్కెటింగ్ అనేది. ఇట్ ఈస్ ఎనీ టైప్ ఆఫ్ మార్కెటింగ్ విచ్ ఇంక్లూడ్ ద స్ట్రాటజీ ఆఫ్ మెయింటైనింగ్ రిలేషన్షిప్ విత్ కస్టమర్స్. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ మార్కెటింగే తీసుకుందాం. అక్కడ డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది కన్జ్యూమర్కి అలాగే మార్కెటర్కి. సో ఒక పర్సనల్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తాడు. ఈవెన్ డిజిటల్ మార్కెటింగ్లో చూసుకుంటే మనం ఆన్లైన్ మార్కెటింగ్ ఆర్ ఎనీథింగ్, మనం ఒకటి పర్చేస్ చేస్తాం. పర్చేస్ చేయగానే వాడు మనకి మన డీటెయిల్స్ ఇచ్చినప్పుడు దివాళీకి కానీ లేదంటే దసరాకి కానీ మన గ్రీటింగ్స్ పంపుతూ ఉంటాడు. మనం ఏదన్నా అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ ఏదన్నా అవ్వచ్చు. అది ఒక రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయడానికి కన్జ్యూమర్కి మేము ఉన్నామని గుర్తు చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. జస్ట్ టు మెయింటైన్ ఏ రిలేషన్. ఇది ఎనీ టైప్ ఆఫ్ మార్కెటింగ్, డిజిటల్ అవ్వచ్చు, డైరెక్ట్ మార్కెటింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక రిలేషన్ అనేది కన్జ్యూమర్తో మెయింటైన్ చేయడానికి ఉపయోగించే స్ట్రాటజీయే రిలేషన్షిప్ మార్కెటింగ్. Scarcity marketing which creates a perception that goods may have junk in price or scarcity of goods may present. ఇక్కడ ఏంటంటే ఇది ఒక నెగిటివ్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ అని చెప్పొచ్చు. స్కేసిటీ మార్కెటింగ్ అనేది యాక్చువల్గా ఇది చేయకూడదు, కానీ ఇది యూజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మార్కెటింగ్ విచ్ క్రియేట్స్ ఎ పర్సెప్షన్, అంటే ఒక అపోహ అనేది క్రియేట్ చేస్తుంది ఈ మార్కెటింగ్ ద్వారా. ఏంటి, ఆ గూడ్స్ రేట్స్ అనేవి పెరగచ్చు అనే అపోహ, లేదంటే ఆ గూడ్స్ ఇంకా దొరక్కపోవచ్చు, వాటి స్కేర్సిటీ ఏర్పడుతుంది అనే అపోహ క్రియేట్ చేస్తారు మార్కెటర్స్. ఇది ఒక నెగిటివ్ టైప్ ఆఫ్ మార్కెటింగ్. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఆనియన్స్ ఉన్నాయి, ఒక సెల్లర్ ఉన్నాడు. ఆనియన్ సెల్లర్ ఏం చేశాడంటే జనరల్గా పలానా తారీఖు నుంచి వర్షాలు బాగా పడడం వల్ల ఆనియన్ ప్రైసెస్ అనేవి పెరిగిపోతున్నాయి, వెంటనే కొనుక్కుంటే తక్కువ ప్రైస్కి వస్తాయి అనేది బాగా పాపులర్ చేసాడు ఆ రూమర్. అది చెప్పాలంటే నెగిటివ్ సెన్స్ వచ్చేది. బట్ ఇట్ కమ్స్ అండర్ స్కేసిటీ మార్కెటింగ్. అండ్ స్కేసిటీ ఆఫ్ గూడ్స్ మే ప్రజెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆనియన్స్ తీసుకుంటే ఇంకో వేలో మార్కెట్ చేయొచ్చు. ఆనియన్స్ ఫీల్డ్స్ అన్నీ నాశనం అయిపోయాయి,
కొనుక్కుంటేనే బెటర్, ఎందుకంటే ఫ్యూచర్లో ఆనియన్స్ రావడానికి చాలా టైం పడుతుంది. అంటే ఒక స్కేర్సిటీ ఆస్పెక్ట్ అనేది వచ్చింది. దట్ కమ్స్ అండర్ స్కేర్సిటీ మార్కెటింగ్. నెక్స్ట్ అండర్ కవర్ ఆఫ్ స్టీల్త్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ టు ఏ కన్జ్యూమర్ బట్ కన్జ్యూమర్ డోంట్ నో దట్ హీఈస్ బీయింగ్ మార్కెటెడ్. ఇక్కడ కన్జ్యూమర్ని మార్కెటర్ కన్జ్యూమర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, బట్ కన్జ్యూమర్కి తెలియదు అది ఎలా అంటే ఒక బెటర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే రీసెంట్గా నేను ఒక చూసిన యాడ్ ఏంటంటే నవీన్ పోలిసెట్టి హీరో ఉంటాడు కదా, అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అదేంటంటే అతను ఒక 1 టైప్ ఆఫ్ రైస్ని మార్కెట్ చేయాలనుకున్నాడు. వన్ టైప్ ఆఫ్ రైస్, బ్రౌన్ రైస్ అలాగ 1 టైప్ ఆఫ్ రైస్ని మార్కెట్ చేయాలనుకున్నాడు. మార్కెట్ చేయాలనుకుని ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు అతను. రెస్టారెంట్కి వెళ్ళి ఆ రైస్ గురించి అడిగాడు అతను. రెస్టారెంట్ వాళ్ళు లేదన్నప్పుడు ఆ రైస్ గురించి ఒక ఇంపార్టెన్స్ అనేది చెప్పాడు. ఒక కన్జ్యూమర్లానే వెళ్ళాడు. అప్పుడు ఆ రెస్టారెంట్ వాళ్ళు ఆలోచనలో పడ్డారు, ఆ రైస్ పర్చేస్ చేస్తే మనకు కూడా బెనిఫిట్ ఉంటుందేమో ఫ్యూచర్లో అన్నది. అప్పుడు నవీన్ పోలిసెట్టి ఏం చేశాడంటే ఇంకొక మనిషిని ఆ రెస్టారెంట్కి ఆ రైస్ మార్కెట్ చేయడానికి పంపాడు. ఆ రైస్ సెల్ చేయడానికి పంపాడు. ఇక్కడ చేసింది నవీన్ పోలిసెట్టే. అసలు రెస్టారెంట్ వాడు చెప్పాలంటే వీళ్ళు బొట్టలో పడ్డారు. ఇంకా బాగా చెప్పాలంటే అతను మార్కెట్ అయినట్టు అతనికి తెలీదు, అతను మార్కెట్ చేయబడ్డట్టు, కానీ మార్కెటింగ్ చేయబడ్డాడు అతను. మార్కెటింగ్ టు ఏ కన్జ్యూమర్ బట్ కన్జ్యూమర్ డోంట్ నో దట్ హీఈస్ బయింగ్ మార్కెటెడ్. చివరికి ఆ రైస్ అయితే కొన్నాడు అతను, ఆ రెస్టారెంట్ అతను. అదనమాట. నెక్స్ట్ నిచ్ మార్కెటింగ్. దిస్ ఈజ్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ వేర్ మార్కెటింగ్ ఈజ్ డన్ ఆన్ సెగ్మెంట్ వైజ్. ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ అనేవాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మార్కెటింగ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ని బట్టి మాత్రమే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డిక్షనరీ తీసుకుంటే అది ఎవరికి అమ్ముతారు? జనరల్గా చదువుకున్న వాళ్ళకి మాత్రమే అమ్ముతారు, చదువుకోని వాళ్ళకి అమ్మరు. అంటే అది లిటరసీ అనే ఆస్పెక్ట్ మీద మార్కెట్ అవుతుంది. అంటే అదొక సెగ్మెంట్ అనమాట. అండ్ దెన్ క్లాత్స్ ఉన్నాయి. ఆడవాళ్ళకి శారీ షాప్ అనేది సపరేట్గా ఉంటుంది, కిడ్స్ వేర్ అనేది సపరేట్గా ఉంటుంది, జెంట్స్ వేర్ అనేది సపరేట్గా ఉంటుంది. సపరేట్గా మార్కెట్ చేస్తారనమాట. అది నిచ్ మార్కెటింగ్ అనమాట. ఒక సెగ్మెంట్ రూపేణ ఒక టార్గెట్ అనేది ఇస్తారు, ఒక టార్గెట్ ఆడియన్స్. అంటే ఆ మార్కెటింగ్ చేసే వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే కిడ్స్. ఇంకా వాళ్ళు మెన్స్ వేర్ కానీ లేడీస్ వేర్ కానీ అమ్మరు, వాళ్ళు మార్కెట్ చేయరు. అలాగా ఒక టార్గెట్ అనేది ఉంటుంది నిచ్ మార్కెటింగ్లో. ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్, ఏ కస్టమర్ పడితే ఆ కస్టమర్ నిచ్ మార్కెటింగ్లో ఉండడు. లేదు మరీ పెద్ద ఫామ్ అయితే కనుక మెయిన్ మార్కెటర్ ఉంటాడు కదా, ఆయన కొన్ని గ్రూప్స్ పెట్టి వాళ్ళకి టార్గెట్స్ ఇస్తాడు. అంటే ఇప్పుడు బాగా పెద్ద షోరూమ్ అనుకుందాం, జస్ట్ మార్కెటింగ్ ఏజెన్సీ అనుకుందాం. వాళ్ళు ఒక ఏజెంట్కి జనరల్గా ఉమెన్స్ వేర్ ఇవ్వడం, ఒక ఏజెంట్కి కిడ్స్ వేర్ మార్కెట్ చేయమని ఇవ్వడం, ఒక ఏజెంట్కి అలా జరుగుతుంది తప్ప సేమ్ గ్రూప్ ఆఫ్ కన్జ్యూమర్స్ని ప్రతి గ్రూప్ ఆఫ్ కన్జ్యూమర్ని అట్రాక్ట్ చేయరు నిచ్ మార్కెటింగ్లో. సెగ్మెంట్ వైజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని డివైడ్ చేసేస్తారు వాళ్ళు. ఇండస్ట్రియల్ మార్కెటింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రొడ్యూసర్ మార్కెటింగ్, బిజినెస్ మార్కెటింగ్, B2B మార్కెటింగ్. ఇది జస్ట్ ఏమీ లేదు, జస్ట్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. ఇండస్ట్రీ అంటే ఇప్పుడు కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఫర్మ్స్ అని అర్థం. గ్రూప్ ఆఫ్ ఫర్మ్స్ ఈజ్ ఆల్వేస్ నోన్ యాజ్ ఎన్ ఇండస్ట్రీ. ఆ గ్రూప్ ఆఫ్ ఫర్మ్స్ ఎప్పుడు కూడా సిమిలర్ నేచర్ అయి ఉండాలి. అంటే అన్ని ఫర్మ్స్ కూడా సమ్ ఎలక్ట్రానిక్ డివైజెస్తో డీల్ చేస్తున్నాయి అంటే కనుక అది ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ. ఎలక్ట్రికల్ డివైజెస్తో డీల్ చేస్తున్నాయంటే కనుక అది ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ. లేదంటే FMCG గూడ్స్ అంటే ఫాస్ట్ మూవబుల్ కన్జ్యూమర్ గూడ్స్ సచ్ యాజ్ షాంపూస్, సోప్స్ అండ్ ఎక్సెట్రా, అది FMCG ఇండస్ట్రీ. అంటే సేమ్ గ్రూప్ ఆఫ్ గూడ్స్తో ఇన్వాల్వ్ అయిన బిజినెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కలిపి ఒక ఇండస్ట్రీ అవుతుంది అనమాట. B2B ఇన్ ద సెన్స్ బిజినెస్ టు బిజినెస్ మార్కెటింగ్. అంటే ఇక్కడ ఏంటంటే బిజినెస్ టు బిజినెస్ మార్కెటింగ్. ఒక హోల్సేలర్ ఉన్నాడు అనుకుందాం, అతను చాలామంది రీటైలర్స్కి మార్కెట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇన్ జనరల్ ఇంకా బాగా చెప్పాలంటే కనుక క్లాత్ షోరూమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా క్లాత్ షోరూమ్ వాళ్ళు ఒక గ్రూప్గా చెన్నై అని అలా వెళ్తూ ఉంటారు, గ్రూప్గా అన్ని షోరూమ్స్ వాళ్ళు కలిపి. వై? బికాజ్ కలెక్టివ్గా కొంటే కనుక వాళ్ళకి ప్రైస్ అనేది తక్కువ పడుతుందని. ఇక్కడ ప్రతి మార్కెటింగ్ కూడా ఒక సెపరేట్ కాన్సెప్టే చెప్పాలంటే, మనం పైన చెప్పుకుంటున్నట్టు అంతే ఇదంతా కూడా. ఓకే, ఇండస్ట్రియల్ మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్
It is a group wise marketing where a group of firms or group of individuals involve in the marketing with some other group of individuals or some big firm for marketing their products. Okay, next సర్వీసెస్ మార్కెటింగ్. సర్వీసెస్ మార్కెటింగ్ అనేది ఈ వర్డ్ 1980s నుంచి బాగా పాపులర్ అయింది. B2B అంటే బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కన్జ్యూమర్ కూడా ఇందులో సర్వీసెస్ మార్కెటింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ అండ్ ఆఫరింగ్స్ మాత్రమే సర్వీసెస్ మార్కెటింగ్లో ఉంటాయి. ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ అంటే వాటిని టచ్ చేయలేం, వాటిని చూడలేం. అంటే ఏంటి? అవి సర్వీసెస్ అని అర్థం. సర్వీసెస్ని మార్కెట్ చేయడం. సర్వీసెస్ని ఎలా మార్కెట్ చేస్తాం అనుకోవచ్చు. అబిబస్ ఉంది, అదొక సర్వీస్. అలాగే ఎయిర్లైన్స్ టికెట్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉంటారు కదా, అదొక సర్వీస్. ఎవ్రీథింగ్ ఈజ్ సర్వీస్. లేదంటే ఫినాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్స్ కానీ అవన్నీ కూడా సర్వీస్ చేస్తున్నట్టే. సమ్ బ్యాంక్స్ గురించి కూడా యాడ్స్ వస్తూ ఉంటాయి, పలానా లోన్స్ ఇస్తామని. అవన్నీ కూడా మనం టీవీలో చూస్తూ ఉంటాం, లేదంటే ఏజెంట్స్ వస్తూ ఉంటారు, మనకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. వాళ్ళ సర్వీసెస్ని వాళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారు, అదే సర్వీసెస్ మార్కెటింగ్, అంతకు మించి ఏం లేదు. కానీ ఓనర్షిప్ ఆఫ్ సర్వీసెస్ అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఒక ప్రోడక్ట్, ఒక పెన్ ఉంది అంటే కనుక ఈ పెన్ నేను చూపించుకుంటాను, పెన్ నేను కొన్నట్టు, ఎందుకంటే అది ప్రూఫ్ ఉంది, ఇది పెన్నే ప్రూఫ్. కానీ సర్వీస్ నువ్వు పొందావు అనడానికి ప్రూఫ్ ఏంటి? పెన్ను నేను కొన్నాను కాబట్టి అది తెచ్చి చూపించుకుంటాను, అందుకే నేను పెన్ను కొన్నాను. ఓనర్షిప్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ లైక్ బిల్ అండ్ ఎక్సెట్రా. ఒక పార్లర్కి వెళ్తే కనుక ఆ పార్లర్ వాళ్ళు బిల్ ఇస్తారుగా, అదే ప్రూఫ్ అనమాట. లేదంటే ఒక ఎయిర్లైన్ టికెట్ బుక్ చేసామంటే ఆ ఎయిర్లైన్ ఏజెన్సీ వాళ్ళు, లేదంటే రిజర్వేషన్ వాళ్ళు మనకు ఒక టికెట్ ఇస్తారుగా, అదే ప్రూఫ్ అనమాట. బిల్ అండ్ ఎక్సెట్రా ఎనీ రిటర్న్ డాక్యుమెంట్ అనమాట. ఎలక్ట్రానిక్, ఇట్ మే బి ఇన్ ఎలక్ట్రానిక్ మేనర్ ఆల్సో. పెరిషబిలిటీ. సర్వీస్కి ఉండే ఒక నేచర్ పెరిషబిలిటీ, అంటే ఆ సర్వీస్ అనేది ఎక్కువ కాలం అనేది ఉండదు. ఇప్పుడు హెయిర్ కట్కి వెళ్ళాం, ఆ హెయిర్ కట్ అనేది ఇమీడియట్గా అయిపోతుంది. లేదా ఒక ఎయిర్లైన్లోనే ఒక రిజర్వేషన్ అనేది చేసుకున్నాం, ఒక నెల తర్వాత అది అయిపోవాల్సిందేగా ఖచ్చితంగా. ఆ సర్వీస్ అనేది అప్పటితో అయిపోవాల్సిందేగా. మనం ఈరోజు ఒక 10 రోజుల తర్వాత కోసం ఇప్పుడు రిజర్వేషన్ అనేది చేర్చుకున్నాం, కానీ 10 days తర్వాత అయిపోవాలి కదా. ప్రోడక్ట్ అనేది అలా కాదు కదా. నెక్స్ట్ కన్జంప్షన్. ఓల్ కన్జంప్షన్ ఆఫ్ సర్వీస్ మే ఆర్ మే నాట్ బి ఎంటైర్లీ యూస్డ్. ఓల్ కన్జంప్షన్ ఆఫ్ సర్వీస్ మే ఆర్ మే నాట్ బి యూస్డ్ అంటే మొత్తం ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక బస్సు ఉంది, 50 seats ఉన్నాయి. మనకి హైదరాబాద్ టు విజయవాడ అనుకుందాం, బస్ ప్రొవైడ్ చేస్తున్నారు, 50 seats ఉన్నాయి, అందులో 48 ఫిల్ అయ్యాయి. ఓల్ కన్జంప్షన్ ఆఫ్ సర్వీస్ అనేది జరగల. బట్ సర్వీస్ అయితే సర్వీస్ అయితే ఆగదుగా. 40 మందితోనన్నా బస్సు అనేది వెళ్ళిపోతుంది కదా. And then services marketing is nothing but marketing of services in a better manner. Next మనం కమింగ్ టు గ్లోబల్ మార్కెటింగ్. గ్లోబల్ మార్కెటింగ్ని ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అని కూడా అంటారు. ఇదేం లేదు, మార్కెటింగ్ నేషన్స్ని క్రాస్ చేస్తే, దేశాల మధ్య జరిగితే, ఒక దేశంలో ఫామ్ ఇంకో దేశంలో ఫామ్తో కనుక మార్కెటింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా, ఏంటంటే ఒక ప్రోడక్ట్ అనేది వేరే డిజిటల్ మేనర్లో కానీ ఆన్లైన్ మేనర్లో కానీ ఇంకో దేశంతో, అంటే జస్ట్ మార్కెటింగ్ ఎప్పటివరకు మనం ఏం చూసాం, ఎనీ టైప్ ఆఫ్ మార్కెటింగ్ ఒక 2 individuals ఆర్ 2 persons గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. వాళ్ళు సేమ్ నేషన్ అయితే అది జనరల్గా మిగతా టర్మ్స్ అది ఏ మార్కెటింగ్ అయితే దాని కిందకు వస్తుంది. ఒక ఇంటర్నేషనల్ మేనర్లో ఒక నేషన్ అనేది క్రాస్ చేసి కనుక మార్కెటింగ్ అనేది జరిగితే అది ఆటోమేటిక్గా గ్లోబల్ ఆర్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అవుతుంది. దాని గురించి మరీ అంత పెద్ద డిస్కషన్ కూడా అవసరం లేదు. మీకు ఏ మార్కెటింగ్ కోసం అయినా సరే కాస్త బ్రాడ్గా కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ ఆర్ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ త్రూ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్. ఈమెయిల్ మార్కెటింగ్ కూడా దీని కిందకే వస్తుంది. టెలివిజన్లో చూసే సమ్ యాడ్స్ కూడా దీని కిందకి వస్తాయి. డిజిటల్ ఆర్ ఎలక్ట్రానిక్ మోడ్లో ఏదైతే మార్కెట్ అవుతుందో అది ఎలక్ట్రానిక్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ అవుతుంది. మరి ఆన్లైన్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఈ రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. మనం టీవీలో యాడ్ చూస్తాం, అది డిజిటల్ మార్కెటింగ్. జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ ప్రజెన్స్ ఆఫ్ ఆన్లైన్ ఎక్విప్మెంట్, దట్ ఈజ్ ఇంటర్నెట్. అంటే మనం ఫేస్బుక్లో చాలా యాడ్స్ చూస్తూ ఉంటాం, ఇన్స్టాలో చాలా యాడ్స్ చూస్తూ ఉంటాం, యూట్యూబ్లో చాలా యాడ్ చూస్తూ ఉంటాం. అది జనరల్ ఇంటర్నెట్ లేకుండా చూడలేంగా ఆ యాడ్స్ అనేవి. జస్ట్ పెద్ద ఇది సెపరేట్ ఎలిమెంట్ కూడా కాదు, కానీ
సెపరేట్ ఎలిమెంట్ అనేది చెప్పుకోవాలి మనం. డిజిటల్ ఎందుకంటే వేరేగా చూపిస్తున్నారు కాబట్టి చాలా మెటీరియల్స్లో, చాలా వెబ్సైట్స్లో. డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ ప్రజెన్స్ ఆఫ్ ఆన్లైన్ ఎక్విప్మెంట్, దట్ ఈస్ ఇంటర్నెట్, ఇది నోన్ యాజ్ ఆన్లైన్ మార్కెటింగ్ అంతే. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీటి గురించి ఫుల్ డీటెయిల్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను విత్ ఇన్ 12 అవర్స్లో మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.